దివ్యాంగుల ఇండ్లపైకి బుల్డోజర్ సీఎం సొంత జిల్లాలో 75 ఇండ్లు కూల్చివేత ఆదర్శ్ నగర్ లో అర్ధరాత్రి బీభత్సం రెవెన్యూ అధికారుల హైడ్రా అవతారం పేదలపై అధికారుల ప్రతాపం ఆర్డీఓ డీఎస్పీ సమక్షంలో కట్టడాల నేలమట్టం లబోదిబోమంటున్న పేదలు 20 ఏళ్లుగా ఆక్రమణలు అధికారులకు కనిపించలేదా కలెక్టరేట్ ఎదుట ఆందోళన పేదలపైన మీ ప్రతాపం శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం మొత్తం మీద శ్రీనివాస్ గౌడ్ అక్కడికి పోయిన తర్వాత ఏంది పరిస్థితి మాకేంది పరిస్థితి అని చెప్పేసి ఆవేదన వాళ్ళు నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తా ఉన్నదల్లా అక్కడ అధికారులు ఇప్పుడు హైడ్రా అనేది హైదరాబాద్ వరకే పరిమితం అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు మరి రేవంత్ రెడ్డి మాటలు కూడా ఖాతరు చేయరా రేవంత్ రెడ్డి అంటే కూడా విలువ లేదా ఒక సీఎం అంటే కూడా విలువ లేదా ఈ అధికారులకు ఆ మహబూబ్ నగర్ ఏదైతే మున్సిపాలిటీ అధికారులు ఉన్నారో వాళ్ళకు రేవంత్ రెడ్డి అన్నా కూడా విలువ లేదా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు హైడ్రా అనేది హైదరాబాద్ వరకే పరిమితం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఆ కట్టడాలని ఎట్లా కూలుస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అసలు రేవంత్ రెడ్డి మాటలకు గింత విలువ లేదా అనేది అందరి మెదళ్ళల్లా మెదులుతున్న ప్రశ్న ఇప్పుడు పాపం వాళ్ళు ఏం పాపం చేసిండ్రని వాళ్ళ కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు ఆ కూలగొట్టిన విజువల్స్ ఆ బాధితులు ఏడుస్తున్న విజువల్స్ అన్ని ఉండే పేదోళ్ళ కట్టడాల మీదకి ఇలా బుల్డోజర్లు పోతున్నాయి కానీ పెద్దోళ్ళ కట్టడాల మీదకి ఇలా బుల్డోజర్లు పోతలేవు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తా ఉన్నది బుల్డోజర్ రాజ్యం నడుస్తా ఉన్నది ఆ బుల్డోజర్ పేదోళ్ళ ఇండ్ల మీదకే పోతా ఉన్నది కానీ పెద్దోళ్ళ ఇండ్ల మీదకి పోతలేదనేది జగమెరిగిన సత్యం ఇక రైట్ చూడు ఇది చూడుర్రి ఆమె ఆవేదన చూడుర్రి మరి మహబూబ్ నగర్ అధికారులకి రైట్స్ ఎవరిచ్చిండ్రు 20 ఏళ్లకేలున్న కట్టడాలు ఇన్నొద్దులు కనవల్లేదా ఇన్నొద్దులు ఏమన్నా నిద్రపోయినరా జిహెచ్ఎంసీ అధికారులు ఏమన్నా నిద్రపోయినరా మున్సిపల్ అధికారులు ఏమన్నా నిద్రపోయినరా 20 ఏళ్లకేలు ఉన్న ఇండ్లను ఇయ్యల్లనే అది కూడా రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత హైడ్రా అనేది హైదరాబాద్ వరకే పరిమితం అని చెప్పిన తర్వాత కూడా కూల్చాల్సిన అవసరం ఏమున్నది మరి వాటి పక్కకే కాంగ్రెస్ నేతల ఇండ్లు కూడా ఉన్నాయట వాళ్ళ మీదకి ఎందుకు పోలే బుల్డోజర్ ఇయ్యాలా బుల్డోజర్లు వాళ్ళ మీదకి ఎందుకు పోలేదు చూడుండ్రు వాళ్ళ ఆవేదన చూడుర్రి ఈ అమ్మ ఆవేదన ఎట్లుంటే దివ్యాంగులను కూడా చూడకుండా పాపం దివ్యాంగులను చూడకుండా ఇంకా కొంతమంది ఇల్లు కూల్చిరెడ్డి కూల కొడతారు చూడుర్రి వాళ్ళ ఇల్లు ఇది పరిస్థితి కనీసం ఎటువంటి నోటీసులు లేకుండా భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆ పేదల ఇండ్లను కూల్చేసిండ్రు అక్కడ అధికారులు రైట్ ఇది చూస్తా ఉన్నాం మనం ప్రధానంగా మనకు కనబడతా ఉన్నది చూడుర్రి వాళ్ళ పరిస్థితి కనీసము అవకాశం కూడా ఇవ్వకుండా ఆ ఇంట్లో సామాను బయటకు తీసుకుపోయే అవకాశం కూడా ఇవ్వకుండా చూడుర్రి వాళ్ళ మిగిలిన సామాన్లు ఏరుకుంటా ఉన్నారు అది పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఇంత పైశాచిక ఆనందమా ఇంత పైశాచికత్వమా ఇలా పేదోళ్ళ ఇండ్ల మీదకి రయ్యమని దూసుకుపోతున్న బుల్డోజర్లు అసలు హైదరాబాద్ వరకే పరిమితం అన్న హైడ్రా ఇక్కడ మరి మహబూబ్ నగర్ లో అది సీఎం సొంత జిల్లాల సీఎం చెప్పిన తర్వాత కూడా ఈ అధికారులు ఎట్లా పోయినరు ఇగో చూడుండ్రి పాపము ఇగో వీళ్ళు దివ్యాంగులట ఎప్పుడో కట్టుకున్నారట ఇల్లు వాళ్ళ బాధ చూస్తే మస్తు బాధ అనిపించింది నాకు ఇగో వీళ్ళు దివ్యాంగులు చూడుర్రి వాళ్ళు ఎటు పోతారు ఉన్న పలంగా ఇండ్లన్నీ అడ్జేస్తే చిన్న పాప కూడా ఎట్లా ఏడుస్తుంది చూడుర్రి వాళ్ళ ఆవేదన వర్ణనాతీతం వల్ల వాళ్ళ బాధ పట్టించుకునేటోళ్ళు ఎవరియ్యల్లా ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇట్లా రాత్రికి రాత్రే అసలు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా రాత్రికి రాత్రే ఇండ్లను కూలిస్తే వాళ్ళు ఎటు పోవాలి వాళ్ళ బాధ పట్టించుకునేటోళ్ళు ఎవరు ఒకటే చెప్తున్నా హైడ్రా అనేది హైదరాబాద్ వరకే పరిమితమని రేవంత్ రెడ్డి చెప్పిండు దాంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇంకో కొంతమంది ఉన్నారు పట్నం మహేందర్ రెడ్డి కానీ కొంతమంది ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే హిమాయత్ సాగర్ లో వాళ్ళు ఉన్నాయి కాబట్టి సిటీ అవుట్స్కట్స్ లో వాళ్ళు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ వరకే పరిమితం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు కాబట్టి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు ఇక్కడ ఈ ఇండ్ల పక్కకు ఈ మహబూబ్ నగర్ లో ఏదైతే ఇండ్లు కూల్చిండ్రో ఈ ఇండ్ల పక్కకు ఇంకా కాంగ్రెస్ నేతల ఇండ్లు కూడా ఉన్నాయి వాళ్ళ ఇండ్ల మీదకి ఎందుకు పోలే బుల్డోజర్లు
చూడుర్రి, పేదలను అన్యాయం చేస్తా ఉన్నారు. ఇలా పేదల బతుకులతోనే ఆడుకుంటా ఉన్నారు. పెద్ద పెద్దోళ్ళ ఇండ్లు కూల్చుండ్రి, వాళ్ళకి కొద్దిగా టైం ఏండ్రి, ప్రత్యామ్నాయం ఏమైనా కల్పించుండ్రి. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారా, లేకపోతే వేరే జాగాలలో ఏమైనా చూపెడతారా? 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఉన్న కట్టడాలు ఎందుకు ముట్టుకుంటా ఉన్నారు మీరు? పర్మిషన్స్ ఇచ్చిన అధికారులను ఎందుకు ముట్టుకుంటలేదని చెప్పేసి హైకోర్టులు చివాట్లు పెట్టేదాకా వీళ్ళకు ఒక సోయి జ్ఞానం తెలివి అనేది లేకపోయింది. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్లతో పోతా ఉన్నారు. సీఎం సొంత జిల్లాలో 75 ఇండ్లు కూల్చివేత, ఆదర్శ్ నగర్ లో అర్ధరాత్రి బీభత్సం, రెవెన్యూ అధికారుల హైడ్రా అవతారం, పేదలపై అధికారుల ప్రతాపం, ఆర్డీఓ డిఎస్పీ సమక్షంలో మొత్తం మీద ఇండ్లు కూలగొట్టిర్రు. లబో దిబోం అంటున్న పేదలపైన మీ ప్రతాపం శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ వార్త. వాళ్ళని పరామర్శించేందుకు పోతే పాపము వాళ్ళు గూడు చెదిరిన పక్షులోలు అయిపోయినరు, చెట్టుకోగలు పుట్టకోగలు అన్నట్టు మిగిలిపోయినరు. వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏంటి? వాళ్ళు ఏడవై బతకాలి. వాళ్ళ ఇండ్లను రూపాయి పోగేసుకొని వాళ్ళు కొని కట్టుకున్నారా, ఎట్లా కట్టుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు కొనేటప్పుడు ఇది బఫర్ జోన్ FTL అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల మీకు పెద్ద మేధావులకు, మీరు చదువుకున్న మేధావులకు, రాజకీయ నాయకులకే తెలిసి కూడా తప్పులు చేసిండ్రు మీరు. అది FTL లో ఉంది, బఫర్ జోన్ లో ఉంది. అయినప్పటికీ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు అద్దె ఇల్లు అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేసిండ్రు. పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలల్లా, అనుబంధ సంస్థలల్లా అది అద్దె ఇల్లు అని చెప్పేసి చూపించే ప్రయత్నం చేసిండ్రు. ఆఖరికే తిరుపతి రెడ్డి బయటకు వచ్చి అది నేను కొనుగోలు చేసిన, అది FTL బఫర్ జోన్ లో ఉందని నాకు తెలియదు అని చెప్పేసి ఆయన మాట్లాడే వరకు అందరు నోరు మూసిండ్రు. చూసినారా ఎంతగానం తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు బడాబాబులను. ఇక ఒకళ్ళు షాడో ఎమ్మెల్యే, ఒకళ్ళు షాడో సీఎం లెక్క వ్యవహరిస్తా ఉన్నారు. కొడంగల్ల రేవంత్ రెడ్డి అన్న తమ్ముళ్ళు ఇద్దరు. ఇది పరిస్థితి. మొత్తం మీద మహబూబ్ నగర్లా ఇది ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలే. నిజంగా కొడంగల్లనే మొన్న కొండారెడ్డిపల్లిలో రైతులకు రుణమాఫీ అయిందా అని చెప్పేసి అరుచుకుందామని పోతే అట్లా దాడి చేపించిండ్రు. మరి మీకు అంతగానం ప్రేమ ఉంటే, అంతగానం పాయిరం ఉంటే కనీసం సొంత జిల్లానన్న పట్టించుకోండి. ఇంకా సొంత జిల్లాకే ఎక్కువ ద్రోహం చేస్తుర్రని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చూడుర్రి, మహబూబ్ నగర్లో ఇవి అక్రమ కట్టడాలని చెప్పేసి వాటిని కూల్చేసే ప్రయత్నం చేసిండ్రు కూడా పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పోయినాయి.